హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పశ్చిమ బెంగాల్లో రెండవ దశ ఎన్నికలు కూడా ముగిశాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వచ్చాయి. ఏ పార్టీ గెలవబోతుందని కొన్ని సంస్థలు సర్వే చేసి చెప్తాయి కదా, దాన్ని ఎగ్జిట్ పోల్ అంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల వద్దకు వెళ్ళి ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు, మీరు ఏ పార్టీకి ఓటేశారు అని చెప్పి కొన్ని సంస్థలు సర్వే చేస్తూ ఉంటాయి. ఆ సంస్థలు రిలీజ్ చేసినటువంటి సర్వే ప్రకారం బీజేపీ పార్టీ గెలుస్తుందని ఎక్కువ సంస్థలు చెప్తూ ఉన్నాయి. బీజేపీ పార్టీ గెలవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే పశ్చిమ బెంగాల్లో నెలకొన్నటువంటి సంక్షోభం అని చెప్పుకోవచ్చు. రాజకీయ సంక్షోభం అవ్వచ్చు, లేదా ప్రజలను పెడుతున్నటువంటి ఇబ్బందులు అని కూడా అనుకోవచ్చు. బెంగాల్ని ఆధారంగా చేసుకొని అక్రమ వలసదారులు భారత్లోకి చొరబడుతున్నారు. ఈ విషయం మనందరికీ తెలుసు. రీసెంట్గా 1 కోటి ఓటర్లను తొలగించడం జరిగింది. సరైనటువంటి పత్రాలు లేనటువంటి వ్యక్తుల ఓట్లు తొలగించింది ఎలక్షన్ కమిషన్. సరే, మమతా బెనర్జీ గారు ఎలక్షన్ కమిషన్ బీజేపీ కుమ్మక్కయ్య ఇలా చేస్తున్నారని ఆరోపించారు, రకరకాల హంగామా చేశారు. కానీ చివరికి ఈసీ చేయాలనుకుందే చేసింది. అలా అక్రమ వలసదారుల ఓట్లను తొలగించారు. బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అమిత్ షా కూడా అక్కడే ఉన్నారు 15 రోజులుగా. కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలను దింపి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న టీఎంసీ గూండాలను కంట్రోల్ చేసింది. ధైర్యంగా ప్రజలంతా బయటకు వచ్చి ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ గెలుస్తుందని ఎక్కువ సంస్థలు చెప్తా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే 2016లో కేవలం 2 స్థానాలు మాత్రమే సాధించిన బీజేపీ 2021 నాటికి 77 స్థానాలు సాధించింది. అంటే గణనీయమైనటువంటి మార్పు. ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు. టీఎంసీ పార్టీకి ఓటు వేస్తోంది బెంగాల్లో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కాదు అనేది కొంతమేర జరుగుతున్నటువంటి చర్చ. స్థానికంగా ఉన్నవాళ్ళు 50% ఓట్లు వేసిన, అక్రమ వలసదారులు 25% వేసిన పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ ఆటలు సాగనివ్వకుండా ఉండడానికి అక్రమ వలసదారులను తిప్పి పంపించింది. మనందరం చూసాం. బోర్డర్లో ఏ మేరకు బెంగాల్ వాళ్ళు వలస వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతమందికి సరైన ఆధారాలు లేకపోవడంతో వారి ఓట్లను కూడా తొలగించింది. అప్పుడు బెంగాల్లో స్థానికంగా ఉన్న ప్రజలు ఓట్లు వేశారు. ఆ ఓట్లు వేసిన వాళ్ళు టీఎంసీ పార్టీ సానుభూతి పరులు టీఎంసీ పార్టీకి వేస్తారు, బీజేపీ పార్టీ సానుభూతి పరులు బీజేపీ పార్టీకి వేస్తారు. అది నిజమైనటువంటి పోలింగ్. అలా జరిగిన నిజమైన పోలింగ్లో ఏ పార్టీ గెలవబోతోందని కొన్ని సంస్థలు చేసినటువంటి సర్వే ఎక్కువగా బీజేపీ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. అందులో సాస్ గ్రూప్ వాళ్ళు 170 నుంచి 190 స్థానాలు టీఎంసీ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. 120 నుంచి 130 స్థానాలు బీజేపీ పార్టీ గెలుస్తుంది. చాణక్య స్ట్రాటజీ వాళ్ళు 130 నుంచి 140 టీఎంసీకి వస్తే 150 నుంచి 160 బీజేపీకి వస్తాయని చెప్తున్నారు. అలానే ఆపరేషన్ చాణక్య వాళ్ళు 119 నుంచి 130 స్థానాలు టీఎంసీకి వస్తాయి, 147 నుంచి 153 బీజేపీ పార్టీకి వస్తాయని చెప్తున్నారు. పొలిటికల్ ల్యాబొరేటరీ 128 నుంచి 131 టీఎంసీకి వస్తే 146 నుంచి 161 బీజేపీకి వస్తాయని చెప్తున్నారు. ఇలా ప్రతి సర్వే సంస్థ సర్వే చేయడం జరిగింది, ఎగ్జిట్ పోల్ సర్వే. ఆ ఫలితాల్లో అంటే ప్రజలు ఎక్కువగా వారి అభిప్రాయాన్ని బీజేపీ పార్టీ గెలుస్తుంది, మేము బీజేపీ పార్టీకి ఓటు వేసామని చెప్పడం జరిగింది. బీజేపీ పార్టీ గెలవడానికి కారణాలు ఒకటైతే, అసలు గెలిస్తే బెంగాల్కి జరిగేటువంటి న్యాయం ఏంటి? పశ్చిమ బెంగాల్ స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ప్రాంతం. అక్కడ నుంచే ఎక్కువ మంది స్వతంత్ర సమరయోధులు స్వతంత్రంలో పాల్గొన్నారు. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి చరిత్ర కూడా స్వతంత్రం కోసం బెంగాల్కే దక్కింది. అంత గొప్ప చరిత్ర ఉన్న బెంగాల్ ప్రాంతంలో ఈరోజు దేశభక్తులు కరువయ్యారు. దానికి కారణం ఏంటంటే అక్రమ వలసదారుల ఓట్లకు రుచిమరిగినటువంటి వ్యక్తులు వారి ఓట్ల ద్వారా గెలిచి భారతదేశాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బెంగాల్ని కేంద్రంగా చేసుకొని రోహింగ్యాస్ భారత్లోకి చొరబడుతున్నారు. బెంగాల్ భుజంపై తుపాకీ గురిపెట్టి భారత్ని కాల్చాలని ప్రయత్నం చేస్తున్నారు శత్రు దేశాల వాళ్ళు. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ బెంగాల్ ఉండబట్టే ధైర్యం వాళ్ళకి. కొంతవరకు బెంగాల్ ఒక ధైర్యం అయితే దేశంలో ఉన్న దేశద్రోహులు మరొక ధైర్యం వారికి. దేశద్రోహులను అంతమొందించే పని ఇంటెలిజెన్స్ వర్గాలు చేస్తున్నాయి. మరి బెంగాల్లో ఉన్నటువంటి బెంగాల్ రాజకీయ నాయకులని, టీఎంసీ పార్టీకి చెందిన వ్యక్తులని దేశభక్తులుగా మార్చే ప్రయత్నం ఎవరు చేయాలి? బెంగాల్ దేశానికి ప్రమాదంగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలంటే బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రావాలి, బీజేపీ పార్టీ. అప్పుడు మాత్రమే బెంగాల్ దేశభక్తి ఉన్నటువంటి ప్రజలను బయటికి తీసుకురాగలుగుతుంది. అక్కడ దేశభక్తి ఉన్న ప్రజలు కానీ, హిందూ మతం పాటించేటువంటి వ్యక్తులు కానీ, బీజేపీ పార్టీ సానుభూతి పరులు కానీ బయటకు వస్తే టీఎంసీ పార్టీ వాళ్ళు చంపేస్తున్నారు. మనకు తెలియట్లేదు కానీ చాలామంది ఈ ఎలక్షన్స్లో చనిపోయారు. బీజేపీ పార్టీ లీడర్స్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బీజేపీ పార్టీకి ఓటేస్తారు అనుకున్న వ్యక్తులను బయటకు రానివ్వట్లేదు. ఈ ఎలక్షన్స్ టీఎంసీ పార్టీ యొక్క రూపురేఖల్ని మార్చబోతుంది. బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి అరాచకాలను కూడా సరిదిద్దబోతోంది అని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సందేశ్కల్ ఘటన కానీ, ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఘటన కానీ, మెడికల్ కాలేజీలో చనిపోయినటువంటి ఆ విద్యార్థి తల్లికి
బీజేపీ పార్టీ సీట్ ఇవ్వటం కానీ ఇలాంటి అనేక అంశాలు బీజేపీ పార్టీ గెలుపుని సూచిస్తున్నాయి. అలానే కేంద్ర బలగాలు అక్కడ తిష్ట వేసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న టీఎంసీ పార్టీ రౌడీలందరినీ కూడా కట్టడి చేయడం, అమిత్ షా 15 రోజుల నుంచి అక్కడే పాగా వేసుకొని కూర్చోవడం, ప్రధాని నరేంద్ర మోదీ బరక్పూర్లో నిర్వహించినటువంటి సభలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని చెప్పడం, వీటన్నిటికీ తోడు రిలీజ్ అయినటువంటి ఎగ్జిట్ పోల్స్ బీజేపీ పార్టీ గెలుపుని స్పష్టంగా చూపిస్తున్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. బీజేపీ పార్టీ గెలిస్తే పశ్చిమ బెంగాల్ కష్టాలు తీరినట్టే. ఎందుకంటే కేంద్రం ఇచ్చేటువంటి అనేక సంక్షేమ పథకాలను బెంగాల్ ప్రభుత్వం పక్కదారి మళ్లిస్తుంది, ప్రజలకు అందకుండా చేస్తుంది. ఇలా అట్టడుగున జరుగుతున్నటువంటి అరాచకాలన్నింటినీ కట్టడి చేయాలంటే ఈ పార్టీ అధికారంలోకి రావాలి అనేది అక్కడ మెజారిటీ పీపుల్ కోరుకుంటున్నటువంటి అంశం. మరి ఎగ్జిట్ పోల్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి, బీజేపీ పార్టీ గెలుస్తోందని ఎక్కువ సంస్థలు చెప్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? మమతా బెనర్జీ గురించి పాజిటివ్గా మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారు చాలామంది. మమతా బెనర్జీ బీజేపీ పార్టీ మీద ఫైట్ చేస్తుందట. ఎందుకు ఫైట్ చేయాలి? బీజేపీ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దేశద్రోహ పార్టీల దేశద్రోహ కార్యక్రమాలకు ఏమైనా పాల్పడుతున్నాయా అని బీజేపీ పార్టీ నేతలు టీఎంసీ పార్టీని ప్రశ్నిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు.